యూనిట్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. ముందుగా V3 న్యూస్ ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఇప్పుడు బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. పావనికి న్యాయం చేయాలని టీడీపీ డిమాండ్. ఆగనంపూడిలో క్యాండిల్ ర్యాలీ. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు. ఆడి పాడి సందడి చేసిన మహిళలు. హరిహరపురంలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు. కని విని ఎరుగని రీతిలో నృత్యాలు. నవతరం పార్టీకి మళ్లీ గాజు గ్లాసు గుర్తు కేటాయింపు. బీజేపీ కుట్రలు ఫలించలేదన్న నవతరం పార్టీ అధినేత. డీటెయిల్స్ చూస్తే అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన పావనికి న్యాయం చేయాలని టీడీపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు పాత గాజువాక మండలం ఆగనంపూడిలో ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని కోరారు. దీనిని హత్యగానే భావిస్తున్నామని అన్నారు. వైసీపీ ప్రభుత్వం పోలీసులకు స్వప్రయోజనాలకు వాడుకుంటోందని ఆరోపించారు. ఏది తేడా లేకుండా అత్యాచారాలు, మానభంగాలు, చంపేడు ఇవే జరుగుతున్నాయి. ఆడపిల్లని కనాలంటే భయపెట్టే విధంగా ఒక ప్రభుత్వాలు ఉన్నాయంటే ఎంత సిగ్గుచేటో ఒకసారి ఆలోచించుకోవచ్చు. ఈరోజు 500కు పైగా కేసులు నమోదవుతున్నాయి. అలాగే విశాఖపట్నంలో 6 కేసులు నమోదయ్యాయంటే ఏ ఒక్కదానికి ఒక కేసు కొలిక్కి రాలేదు. అయినా దిశ చట్టం, దిశ యాపం చట్టం రూపుదాల్చలేనికి దానికి చట్టం ఉన్నప్పుడు ఎవరండి భయపడతారు? ఈరోజు భయపడకే ఈరోజు ఇన్ని అత్యాచారాలు, అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. ఈరోజు చట్టాన్ని రూపుదాల్చండి. ఈరోజు సుచంత్ గారు 3 ఉరిశిక్ష వేశారన్నారు. ఈరోజు ఆ పావని విషయంలోని ఉటావుటిన ఎందుకు తీసుకెళ్లిపోయారు? ఆ రోజు క్లూస్ టీమ్స్ ఎందుకు తీసుకురాలేదు? ఈ రోజు ఒకటే అడుగుతున్నా, ఆ అమ్మాయి విషయంలో ప్రజా సంఘాల నుంచి వ్యతిరేకత ప్రభుత్వం మీద ఏర్పడుతుందని పోలీసులే అత్యుత్సాహంతో ఈ రోజు వరకు ఆ అమ్మాయి పోస్ట్ మార్టం అయింది కదా, ఎక్కడ బయట పెట్టారు? ఏం జరిగాయి? ఎంతవరకు నిజాలు బయట పెట్టారు చెప్పండి. ఈ రోజు విజయసాయి రెడ్డి గారు వచ్చి మాట్లాడుతున్నారు. ఈ రోజు మేము స్పాన్ తీసుకొస్తాం, మళ్ళీ ఎంక్వైరీ వేయిస్తాం. ఆ రోజు చేయవలసిన పని ఈ రోజు చేస్తున్నారంటే అది సిగ్గుచేటు పోలీస్ వ్యవస్థ కానీ ప్రభుత్వానికి కానీ. ఈరోజు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము, పావని కుటుంబానికి న్యాయం జరగాలి. జ్యుడిషియల్ ఎంక్వైరీ మళ్ళీ వేయండి. ఈరోజు పోలీస్ వ్యవస్థ ఇద్దరు సిపి గారు, సిన్హా గారు పోటాపోటీగా ప్రెస్ మీట్లు ఇచ్చేస్తున్నారు. ప్రజా సంఘాలు కానీ ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుందేమో. అది కానీ కావాల్సింది ఒక కుటుంబానికి న్యాయం చేయండి, చట్టాన్ని రూపుదాల్చండి. ఈరోజు జ్యుడిషియల్ ఎంక్వైరీతో పాటు ప్రభుత్వం తక్షణమే ఆ కుటుంబానికి ఆదుకొని 25 లక్షలు పరిహారం ప్రకటించాలని. ఏ ఆడబిడ్డకి న్యాయం జరగకుండా ఈరోజు ఈ ప్రభుత్వంలో ఉందంటే చాలా సిగ్గుచేటు. ప్రభుత్వం తలదించుకునే విధంగా, సమాజం తలదించుకునే విధంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని తెలియజేస్తుంది. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో బతుకమ్మ వేడుకలను నిర్వహించామని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చెప్పారు. వెంగళరావు నగర్ డివిజన్లోని కృష్ణకాంత్ పార్కుతో పాటు అయ్యప్ప మైదానంలో బతుకమ్మ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. బతుకమ్మ పాటలకు మహిళలు తమదైన శైలిలో నృత్యం చేశారు. అనంతరం జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తం చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని అన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ కార్పొరేటర్లు పాల్గొన్నారు. తెలంగాణ నేల పూల గళమునతంగా సందామామ 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 తొంగి చూడరా, మా పల్లెలన్నీ తుమ్మేదలై పాట పాడరా. సందామామ సందామామ నింగి నొదిలిరా, మా అక్క చెల్లెల ఆట పాటకు దీపమెత్తరా. ఈ మట్టి మనుషులంతా కలిసి తోబుట్టు వల్లే నిన్ను తలసి కొలసి నిలుపుకున్న తల్లి బతుకమ్మ. నీటిలోన పాటిలోన పుట్టిన నీ కాళ్ళు ముట్టి మురిసినది ఆడబిడ్డల జన్మ. ఊరువాడ గుమ్మాలన్నీ తీరే కుచ్చుగా తెలంగాణ నేల పూల గళమునెత్తగా సందామామ 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 తొంగి చూడరా, మా పల్లెలన్నీ తుమ్మేదలై పాట పాడరా. సందామామ
వ్యాక్సిన్ తీసుకున్నారు. ఆ వ్యాక్సిన్ తీసుకుంటే వల్ల అందరికీ ధైర్యం వచ్చేసింది. అందుకని అందరూ కూడా బయటికి రావటం, మరి అమ్మవారి దయ వల్ల మరి ఇంత పెద్ద పండుగ మన అందరం కూడా పండుగ చేసుకుంటున్నామంటే అది మన అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ఈ ఛాన్స్ ఎవరికి రాలేదు, మనకే వచ్చింది. అది ముఖ్యంగా ఇక్కడ ఉన్న ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి, పిల్ల పాపలతో అని చెప్పేసి మనం ఎప్పుడు కూడా అమ్మవారిని పూజించడం జరిగింది. మరి 9 రోజులు కూడా ఈ బతుకమ్మ ఆటపాటలతో మరి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీలో ఎంతో ఘనంగా జరుపుకున్నారు. మరి మీరు చూశారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ఆడపడుచులకే ఏ స్కీమ్ వచ్చినా, ఏ పథకం వచ్చినా, ఏది వచ్చినా కానీ ఆడపడుచుల పేరు మీదే కొంత జరుగుతుంది. టీఆర్ఎస్ ప్రభుత్వంలో 7 ఏళ్లలో మీరందరూ కళ్ళారా చూస్తున్నారు ఎంత బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమాలు ఎంత బ్రహ్మాండంగా జరిగినాయి. గతంలో మీకు ఎవరికి కూడా కరెంటు సరిగ్గా ఉండేది కాదు, నీళ్లు సరిగ్గా వచ్చేవి కాదు, డ్రైనేజీ పొంగి పొర్లేవి. వాళ్ళ 7 ఏళ్లలో ఎంతో మనం అభివృద్ధి చేసుకున్నాం. తాగునీటికి అసలు దోకా లేకుండా బాగా చేసుకున్నాం. రోడ్లు మనం చూసాం. గతంలో ప్రభుత్వాలు అన్నప్పుడు ఇదే రోడ్డు ఎంత చండాలంగా ఉండేది. ఇవాళ మన కృష్ణకాంత్ పార్కుని ఎన్నోకి వచ్చిన భక్తులందరూ కూడా ఇక్కడ ఈ పొలంలో మీరు బతుకమ్మను తీసుకుపోయి ఈ కార్యక్రమం నిమజ్జన కార్యక్రమానికి మేము అన్ని వసతులు ఏర్పాటు చేసాం. మరి ఇదే విధంగా రాబోయే రోజుల్లో అన్ని కూడా మేము ఎప్పటికప్పుడు ఇట్లాంటి కార్యక్రమాలకి మేము డెఫినెట్గా మా ప్రభుత్వం తరఫున. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా 2వ రోజు సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా కొనసాగాయి. ఆటపాటలు, కోలాటాలు, దాండియా నృత్యాలతో మహిళలు సందడి చేశారు. నీటిలోన పాటిలోన పుట్టిన నీ కాళ్ళు ముట్టి మురిసినది ఆడబిడ్డల జన్మ. ఊరు వడ గుమ్మాలన్నీ తీరే కుచ్చుగా తెలంగాణ నేల పూల గళమునెత్తగా సందామామ 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 తొంగి చూడరా మా పల్లెలని తుమ్మెదలై పాట పాడరా. సందామామ సందామామ నింగి నొదిలిరా మా అక్క చెల్లెల ఆట పాటకు దీపమెత్తరా. హరివిల్లుగా విరబూసేవు మలినమంటుకోని తంగేడు పువ్వువు గణములోన ఘనమైన గునుగే నువ్వు చెమ్మారని నమ్మికకు ఉమ్మి పువ్వువు పుడమిసిగలు నీలాడెను నిన్ను ఎత్తగా మా తల్లి బతుకమ్మ నిన్ను కొలవగా. ఊరు వడ గుమ్మాలన్నీ తీరే కుచ్చుగా తెలంగాణ నేల పూల గళమునెత్తగా సందామామ 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 తొంగి చూడరా మా పల్లెలని తుమ్మెదలై పాట పాడరా. సందామామ సందామామ నింగి నొదిలిరా మా అక్క చెల్లెల ఆట పాటకు దీపమెత్తరా. బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో ఓటర్లకు ఎవరు అక్రమ మద్యం, నగదు పంపిణీ చేపట్టకుండా చూడాలని నవతరం పార్టీ అభ్యర్థి గోదా రమేష్ కుమార్ కోరారు. ఓటర్లను భయభ్రాంతులకు గురి చేయకుండా తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎన్నికలు సక్రమంగా జరిగేలా కేంద్రం ఎన్నికల కమిషన్ స్థానిక అధికారులను ఆదేశించాలని విన్నవించారు. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక సందర్భంగా దొంగ ఓటు కార్డులతో అధికార పార్టీ నాయకులు ఓట్లు వేయించారని ఆరోపించారు. ఎటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అన్నారు. ఈ నెల 30వ తేదీన ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నిక సందర్భంగా కేంద్ర ఎన్నికల కమిషన్ స్థానికంగా ఎవరు కూడా మద్యం కానివ్వండి, అదేవిధంగా అక్రమంగా డబ్బులు పంపిణీ చేసే కార్యక్రమం కానీ చేపట్టకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా మేము తిరుపతి బై ఎలక్షన్లో నవతరం పార్టీ క్యాంపెయిన్లో కొన్ని విషయాలు గమనించింది. స్థానిక ఓటర్లతో సంబంధం లేకుండా మిగతా జిల్లాల నుంచి, మిగతా నియోజకవర్గాల నుంచి
కొంతమంది ఓటర్లను సమీకరించి వారికి దొంగ ఓటు గుర్తింపు కార్డులు ఇచ్చి వాళ్ళ చేత ఓట్లు వేయించినటువంటి సందర్భం. అదేవిధంగా మీడియా ప్రతినిధులు కూడా షూట్ చేసినటువంటి సందర్భం. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా ఇక్కడ జరిగినటువంటి తిరుపతిలో జరిగినటువంటి విధానాన్ని గమనించారు. అదే ఘటన బద్వేల్లో మళ్ళీ పునరావృతం కాకుండా పటిష్టమైనటువంటి చర్యలు చేపట్టే విధంగా అధికారులను ఆదేశించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ని ఈరోజు నవతరం పార్టీ తరఫున కోరుతా ఉన్నాం. స్థానిక ఎలక్షన్ ఎన్నికల నియమ నిబంధనల ప్రకారం ఖచ్చితంగా జరిపించాలని చెప్పేసి ఈరోజు మేము ఎన్నికల కమిషన్ కోరుతా ఉన్నాం. ఎవరైతే మద్యం పంపిణీ చేసే అవకాశం ఉందో, ఎవరైతే అక్రమంగా డబ్బులు పంపిణీ చేసే అవకాశం ఉందో వారిపై ప్రత్యేకమైనటువంటి నిఘా చేపట్టాల్సినటువంటి అవసరం ఈరోజు ఉంది. అంతేకాకుండా అక్కడ ఎస్సీ కాన్స్టిట్యున్సీ కాబట్టి అది పోటీ చేసే వాళ్ళంతా కూడా ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు కాబట్టి వారికి ప్రాణహాని జరిగే అవకాశం ఉంది. తప్పనిసరిగా వాళ్ళందరికీ కూడా అభ్యర్థులందరికీ కూడా గన్మెన్లు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు నవతరం పార్టీ తెలియజేస్తూ ఉంది ఎన్నికల కమిషన్కి. ఎన్నికల నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించి తీరితేనే నిజమైన ఎలక్షన్ జరిగినట్టు, నిజమైనటువంటి అభ్యర్థి గెలిచినట్టు అని చెప్పేసి మరి అందరికీ తెలుసు. కాబట్టి ఆ ప్రక్రియను కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్గా తీసుకొని ఎటువంటి ప్రలోభాలకి ఓటర్లు లొంగకుండా ఖచ్చితంగా ఎలక్షన్ని జరిపించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. బద్వేలు ఉప ఎన్నిక నేపథ్యంలో నవతరం పార్టీకి మరోసారి గాజు గ్లాసు లభించింది. ఎన్నికల సంఘం ఈ గుర్తును కేటాయించింది. ఈ సందర్భంగా నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గాజు గ్లాసు గుర్తు రాదని తెలిసే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బద్వేలు బరి నుండి తప్పుకున్నారని చెప్పారు. బరి నుంచి తప్పుకున్న పవన్ కళ్యాణ్ బీజేపీకి మద్దతుగా ఎలా ప్రచారం చేశారంటూ నిలదీశారు. నమస్కారం, నా పేరు రావు సుబ్రహ్మణ్యం, నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడిని. ముఖ్యంగా ఈరోజు బద్వేలు ఉప ఎన్నికలో మరొకసారి జనసేన పార్టీ గుర్తైనటువంటి గాజు గ్లాసు గుర్తుని నవతరం పార్టీకి భారత ఎన్నికల సంఘం కేటాయించడం జరిగింది. బద్వేలు ఉప ఎన్నికలో నవతరం పార్టీ అభ్యర్థి డాక్టర్ గోదా రమేష్ కుమార్ మరొకసారి గాజు గ్లాస్ గుర్తు మీద పోటీ చేయబోతూ ఉన్నారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో కూడా భారత ఎన్నికల సంఘం నవతరం పార్టీ గాజు గ్లాస్ గుర్తు కేటాయించిన విషయం మీ అందరికీ తెలిసిందే. మరి ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి పొత్తు పెట్టుకున్నారు. ఆయన బద్వేలు ఉప ఎన్నికలో పోటీ చేయమని చెప్పి ప్రకటన చేశారు. మరి బీజేపీ మిత్రధర్మం పాటించకుండా మేము పోటీ చేస్తామని చెప్పి చెప్తా ఉన్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇవ్వాలని చెప్పి బీజేపీ అడుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి పోటీ చేసేటువంటి హక్కు లేదు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఈ రాష్ట్రానికి మొండి చేయి చూపించినటువంటి బీజేపీని ఓడించడమే లక్ష్యంగా బద్వేలు ఉప ఎన్నికలో నవతరం పార్టీ గాజు గ్లాస్ గుర్తుతో ప్రచారం చేస్తుంది. బీజేపీ ఓటమికి, బీజేపీ ఓటింగ్ శాతాన్ని తగ్గించడానికి గణనీయంగా నవతరం పార్టీ పనిచేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో ఉన్నటువంటి పొత్తుని విరమించుకోవాలని కూడా నవతరం పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. బద్వేలులో మీరు సానుభూతి కోణంలో విరమించుకున్నామని చెప్పి మళ్ళీ ఏ విధంగా బీజేపీకి మీరు మద్దతు ఇస్తారని చెప్పి నవతరం పార్టీ నుంచి ప్రశ్నిస్తూ ఉన్నాం. దయచేసి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించాలి. బీజేపీ దుష్ట పన్నాగంలో, బీజేపీ ద్వంద్వ విధానంలో మీరు పడొద్దని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి నవతరం పార్టీ నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి బద్వేల్లో ఉన్నటువంటి ఓటర్లందరికీ కూడా గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి డాక్టర్ గోదా రమేష్ కుమార్ గారిని గెలిపించాలని చెప్పి మరి వాళ్ళకందరికీ తెలియజేసుకుంటూ మరి భారత ఎన్నికల సంఘం కూడా గాజు గ్లాసు గుర్తుని మాకే కేటాయించినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం.
తమ పార్టీకి గాజు గ్లాసు గుర్తును కేటాయించకుండా చేసేందుకు బీజేపీ విశ్వప్రయత్నం చేసి ఓడిపోయిందని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం ఆరోపించారు. బీజేపీ నాయకులు ఎన్ని కుయుక్తులు పన్నినా ఫలితం లేకపోయిందని అన్నారు. నర్సరావుపేటలోని పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సుబ్రహ్మణ్యం మాట్లాడారు. కార్యక్రమంలో నవతరం పార్టీ చిలకలూరిపేట కన్వీనర్ బత్తుల అనిల్ ప్రసాద్ శ్రీనివాస్ పాల్గొన్నారు. నవతరం పార్టీ బద్వేలు ఉప ఎన్నికలో పోటీ చేసినటువంటి సందర్భంగా భారత ఎన్నికల కమిషన్ నవతరం పార్టీ అభ్యర్థి అయినటువంటి డాక్టర్ గోదా రమేష్ కుమార్ గారికి గాజు గ్లాస్ గుర్తుని కేటాయించడం జరిగింది. గత తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా నవతరం పార్టీకి జనసేన పార్టీ గుర్తైనటువంటి గాజు గ్లాసుని ఎన్నికల కమిషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఒక కుట్రపూరితమైనటువంటి వ్యవహారంతో వ్యవహరిస్తూ ఉంది. గాజు గ్లాస్ గుర్తు రద్దు చేయించడం కోసం 12వ తారీఖు మరి విజయవాడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కార్యాలయం నుంచి ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు పంపించింది. ఏమనంటే జనసేన పార్టీ మేము ఎలయన్స్ పెట్టుకుంటా ఉన్నాం కాబట్టి ఈ గాజు గ్లాసు గుర్తుని అక్కడ పోటీ చేసేటువంటి బద్వేల్లో పోటీ చేసే ఏ అభ్యర్థి కూడా ఇవ్వద్దని చెప్పి భారతీయ జనతా పార్టీ మరి ఒక కుట్రపూరితమైనటువంటి ఒక లేఖను పెట్టడం జరిగింది. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సానుభూతి కోణంలో మరి ఆ ఎన్నికని మేము బహిష్కరిస్తా ఉన్నాం అని చెప్పి ఆయన ప్రకటన చేశారు. ఆ ఎన్నికల్లో మేము పోటీ చేయట్లేదని చెప్పి ఆయన చెప్పారు. మరి సంప్రదాయం ప్రకారం అక్కడ పోటీ నుంచి పవన్ కళ్యాణ్ గారు విరమించుకుంటే మరి బీజేపీ సంప్రదాయం పాటించకుండా బద్వేలు ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. మరి బద్వేలు ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ని మద్దతు అడగటం, పవన్ కళ్యాణ్ తరపు నుంచి నాదెళ్ల మనోహర్ గారు పోటీ చేస్తామని చెప్పి చెప్పడం ఇదంతా కూడా జరిగింది. మరి ఒక రకంగా చూస్తే సానుభూతి ఉంటే మీరు పోటీ నుంచి విరమించుకోవాలి, లేదా మిత్రధర్మం ఉంటే మీరు ప్రచారం చేయాలి. ఇదంతా కూడా ఒక కుట్రపూరితమైనటువంటి వ్యవహారంగా భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రత్యేక హోదా విషయంలో అన్యాయం చేసినటువంటి పార్టీగా భారతీయ జనతా పార్టీ ఉంది. కాబట్టి నవతరం పార్టీ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అడుగు పెట్టనివ్వకూడదు, ఏ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీని విజయం సాధించనివ్వకూడదు అనేటువంటి ఒక లక్ష్యంతో ఈ బద్వేలు ఎన్నికల్లో పోటీ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మరి ముఖ్యంగా జనసేన కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాష్ట్రాన్ని సగం నాశనం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, సర్వనాశనం చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ రెండు రాజకీయ పార్టీలు బద్వేలు ఉప ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నాయి. మరి బీజేపీని ఓడించడమే లక్ష్యంగా మేము పనిచేస్తూ ఉన్నాం. మరి పవన్ కళ్యాణ్ గారు అక్కడ ప్రచారానికి వచ్చి ఏం చెప్తారు? గాజు గ్లాస్ గుర్తుకు ఓటేయద్దని చెప్పి చెప్తారా? మరి గాజు గ్లాస్ గుర్తుకు ఓటేయమని చెప్పాలి, బీజేపీతో తెగదింపులు చేసుకోవాలని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ గారికి నవతరం పార్టీ నుంచి విజ్ఞప్తి చేస్తా. భారతీయ జనతా పార్టీని చిత్తుగా ఆ బద్వేలు ఉప ఎన్నికల్లో నవతరం పార్టీ ఓడిస్తుందని చెప్పి, ఓడించబోతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. కృష్ణా జిల్లా వీరపనేనిగూడెంలోని సప్తగిరి గ్రామీణ బ్యాంకులో భారీ కుంభకోణం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ కంపెనీ జమ చేసిన సొమ్ము మాయమైంది. ఈ ఏడాది మే నెలలో సప్తగిరి గ్రామీణ బ్యాంకులో 5 కోట్ల రూపాయల సొమ్మును డిపాజిట్ చేశామంటూ ఆత్కూరు పోలీస్ స్టేషన్లోని కంపెనీ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. మరుసటి నెలలోనే ఈ మొత్తం మాయమైందని ఆరోపించారు. డిప్యూటీ మేయర్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. మేయర్ బతుకమ్మ ఆడుతూ తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా నృత్యం చేశారు. దీంతో ఆ ప్రాంతం అంతా కోలాహలంగా మారిపోయింది. పూలు పూలు రెళ్ళు కోని పూలాలెత్తంగా మా మిద్దే నిండిన సద్దా కంకులు మొలకాలెత్తంగా గోలు డోలు కొల్లాబోయి బొర్లే కొత్తంగా తెలంగాణ నేల పూల గలమునెత్తంగా తకిట 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 తదిం తకిట తకిటత ఊరువాడ గుమ్మాలన్నీ తీరే కూర్చుగా తకిట 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 తదిం తకిట తకిటత
తెలంగాణ నేల పూల గళమునెత్తంగా సందామామ 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 తొంగి చూడరా మా పల్లెలన్నీ తుమ్మేదలై పాట పాడెరా సందామామ సందామామ నింగి నొదిలిరా మా అక్కా చెల్లెల ఆట పాటకు దీపమెత్తరా ఈ మట్టి మనుషులంతా కలిసి తోబుట్టు వల్లే నిన్ను తలసి కొలసి నిలుపుకున్న తల్లి బతుకమ్మ నీటిలోన పాటిలోన పుట్టిన నీ కాళ్ళు ముట్టి మురిసినది ఆడబిడ్డల జన్మ ఊరు వడ గుమ్మాలన్నీ తీరే కుచ్చుగా తెలంగాణ నేల పూల గళమునెత్తగా సందామామ 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 తొంగి చూడరా మా పల్లెలన్నీ తుమ్మేదలై పాట పాడెరా సందామామ సందామామ నింగి నొదిలిరా మా అక్కా చెల్లెల ఆట పాటకు దీపమెత్తరా హరివిల్లుగా విరబూసేవు మలినమంటుకోని తంగేడు పువ్వు మంచినీళ్ల చెరువులో పడి నలుగురు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటన కృష్ణా జిల్లా కైకలూరు మండలం వరాహపట్నం గ్రామంలో జరిగింది. మృతులను వీరాంజనేయులు, నిఖిత, వీరగాని కావ్యశ్రీ, నవ్యశ్రీగా గుర్తించారు. కేసు విచారణలో ఉంది. యాదాద్రి జిల్లా మోత్కూరులో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మహిళలు ఆటపాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. చక్కగా ఆడిపాడిన మహిళలకు మున్సిపల్ చైర్మన్ సావిత్రి చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొన్నేళ్లుగా ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పుకొచ్చారు. పూలు పూలు రెళ్ళు కోని పూలాలెత్తంగా మా మిద్దే నిండిన సద్దా కంకులు మొలకాలెత్తంగా గోలు డోలు కొల్లాబోయి బొర్లే కొత్తంగా తెలంగాణ నేల పూల గలమునెత్తంగా తకిట 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 తదిం తకిట తకిట ఊరు వాడ గుమ్మాలన్నీ తీరే కుచ్చుగా తకిట 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 తదిం తకిట తకిట తెలంగాణ నేల పూల గళమునెత్తంగా సందామామ 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 తొంగి చూడరా మా పల్లెలన్నీ తుమ్మేదలై పాట పాడెరా సందామామ సందామామ నింగి నొదిలిరా మా అక్కా చెల్లెల ఆట పాటకు దీప
మనుషులంతా కలిసి తోబుట్టు వల్లే నిన్ను తలసి కొలసి నిలుపుకున్న తల్లి బతుకమ్మ నీటిలోన పాటిలోన పుట్టిన నీ కాళ్ళు ముట్టి మురిసినది ఆడబిడ్డల జన్మ ఊరువాడ గుమ్మాలన్నీ తీరే కుచ్చుగా తెలంగాణ నేల పూల గళమునెత్తగా సందామామ 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 తొంగి చూడరా మా పల్లెలన్నీ తుమ్మెదలై పాట పాడేరా సందామామ సందామామ నింగి నొదిలిరా. బిఎన్ రెడ్డి డివిజన్ లో హరిహరపురంలోని సద్దుల బతుకమ్మ వేడుకలు కనీవిని ఎరగని రీతిలో జరిగాయి. ఈ సందర్భంగా మహిళలు ఆడిపాడారు. వీరి నృత్యాలు చప్పర్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా కాలనీ ప్రెసిడెంట్ హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ దశాబ్ద కాలంలో శరన్నవరాత్రుల వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి ఎంతగానో సహకరిస్తున్నారని చెప్పుకొచ్చారు. కార్యక్రమంలో నాగిరెడ్డి కాలనీ కార్యదర్శి రఘు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. తకిట 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 తదిం తకిట తకిట ఊరువాడ గుమ్మాలన్నీ తీరే కుచ్చుగా తకిట 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 తదిం తకిట తకిట తెలంగాణ నేల పూల గళమునెత్తంగా సందామామ 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 తొంగి చూడరా మా పల్లెలన్నీ తుమ్మెదలై పాట పాడెరా సందామామ సందామామ నింగి నొదిలిరా మా అక్క చెల్లెల ఆట పాటకు దీపమెత్తరా ఈ మట్టి మనుషులంతా కలిసి తోబుట్టు వల్లే నిన్ను తలసి కొలసి నిలుపుకున్న తల్లి బతుకమ్మ నీటిలోన పాటిలోన పుట్టిన నీ కాళ్ళు ముట్టి మురిసినది ఆడబిడ్డల జన్మ ఊరువాడ గుమ్మాలన్నీ తీరే కుచ్చుగా తెలంగాణ నేల పూల. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పావనికి న్యాయం చేయాలని టీడీపీ డిమాండ్. ఆగనంపూడిలో క్యాండిల్ ర్యాలీ. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు. ఆడి పాడి సందడి చేసిన మహిళలు. హరిహరపురంలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు. కనీ విని ఎరుగని రీతిలో నృత్యాలు. నవతరం పార్టీకి మళ్లీ గాజు గ్లాసు గుర్తు కేటాయింపు. బీజేపీ కుట్రలు ఫలించలేదన్న నవతరం పార్టీ అధినేత. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.